Hi friends, welcome back to our channel TET and DSC Network. In this video we will see about the infancy stage in detail. నేను మాక్సిమం బైలింగ్వల్ లోనే చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అందరికీ కూడా అర్థం అవ్వాలి కాబట్టి. కానీ పాయింట్స్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటాయి, ఎందుకంటే మనకి సీటెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఇంగ్లీష్ లోనే వస్తుంది, మనకి తెలుగులో రాదు. కాబట్టి మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంగ్లీష్ లోనే గుర్తుంచుకోవాలి. సో దీనికంటే ముందు నియోనేట్ ఇంకా ప్రీనాటల్ స్టేజెస్ వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే నేను పైన ఇక్కడ ఐకార్డ్స్ లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళైనా చూడొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా నేను ఆ లింక్స్ పెడతాను, మీరు డిస్క్రిప్షన్ లో అయినా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్ లో ప్రతి ఒక్క డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఈ 4 డెవలప్మెంట్స్ అనేటి పిల్లవాళ్ళలో ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ లో మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, ద ఇన్ఫాన్సీ స్టేజ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ టు 2 years. Okay, this is the important point we have to remember. Okay, infancy stage starts from second week of end of the second week to 2 years. Okay, next how the physical development will be in this stage we will see. The height of a person will be increased to 18 to 20 inches. ఓకే, పిల్లవాని హైట్ అనేది 18 నుంచి 20 ఇంచెస్ వరకు పెరగడం జరుగుతుంది ఇన్ఫాన్సీ స్టేజ్ లో. అండ్ వెయిట్ విల్ బి ఇంక్రీజ్ అప్ టు 6 to 8 pounds. ఓకే, అట్ దిస్ స్టేజ్ మీన్స్ అట్ ఇన్ఫాన్సీ స్టేజ్ పిల్లవాని యొక్క వెయిట్ అనేది 6 నుంచి 8 pounds వరకు ఇంక్రీజ్ జరుగుతుంది. సో ఇన్ దిస్ స్టేజ్ ద చైల్డ్ విల్ అపియర్ ది ఫస్ట్ టూత్ విల్ అపియర్ అట్ దిస్ స్టేజ్. ఈ స్టేజ్ లో ఎప్పుడైతే టూత్ అనేది అపియర్ అవుతుందో వాటిని మనము మిల్క్ టీత్ అని చెప్పేసి అంటాము, నెక్స్ట్ ప్రైమరీ టీత్ అంటాము, అండ్ నెక్స్ట్ బేబీ టీత్ అని చెప్పేసి కూడా అంటాం. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, అవి గుర్తుంచుకోవాలి. సో 6 months లో బేబీకి 1 tooth అంటే ఒకటి టూత్ వస్తుంది. నెక్స్ట్ 1 year లో 4 teeth వస్తాయి. నెక్స్ట్ 2 years లో 16 teeth మీన్స్ అప్పర్ జా 8, లోవర్ జా 8 అలా అని చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ స్టేజ్ అయిపోయి అట్ ఎండ్ ఆఫ్ దిస్ స్టేజ్ ద చైల్డ్ విల్ గెట్ 20 milk teeth. సో టోటల్ నెంబర్ ఆఫ్ మిల్క్ టీత్ హౌ మెనీ మీన్స్ 20. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నెంబర్. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో ఇన్ దిస్ స్టేజ్ ద సైజ్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. అంటే ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ లో ఉన్నప్పుడే పిల్లవాని యొక్క బ్రెయిన్ సైజ్ అనేది తొందరగా పెరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇన్ 4 to 5 months మోటార్ స్కిల్స్ లైక్ సిట్టింగ్, స్టాండింగ్ అండ్ వాకింగ్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అంటే వీటిని మనం గ్రోస్ మోటార్ స్కిల్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు 4 to 5 months లో గ్రోస్ మోటార్ స్కిల్స్, సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ స్టేజ్ లో చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎండ్ ఆఫ్ దిస్ స్టేజ్ ద చైల్డ్ విల్ టేక్ ఆల్టర్నేటివ్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్. సో ఎండ్ ఆఫ్ దిస్ ఇన్ఫాన్సీ స్టేజ్ ద చైల్డ్ విల్ టేక్ ఆల్టర్నేటివ్ ఫుడ్ లైక్ బిస్కెట్స్, రైస్, సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ కాకుండా ఇంకా వేరే ఫుడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి ప్రతి ఒక్క పాయింట్ కూడా కవర్ అయిపోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి నాకు ఎంకరేజింగ్ లా ఉంటుంది, నేను ఇంకా ఎక్కువ కంటెంట్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెంటల్ డెవలప్మెంట్. ఈ స్టేజ్ లో మెంటల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి చూద్దాం. At this stage there will be development of senses, means at the infancy stage there will be development of sense organs. Infancy stage నుంచి sense organs అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, the child will recognize different colors and light after first month. సో మనం ఏం చెప్పుకున్నాం, ఇన్ఫాన్సీ స్టేజ్ అనేది ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ నుంచి 2 years కి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ మంత్ లో చైల్డ్ అనేది కలర్స్ ఇంకా లైట్ ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, క్రియేటివిటీ బిగిన్స్ టు డెవలప్ ఎట్ దిస్ స్టేజ్. వెన్ ద క్రియేటివిటీ విల్ డెవలప్ అట్ విచ్ స్టేజ్ అంటే ఇన్ఫాన్సీ స్టేజ్ అని చెప్పొచ్చు.
సో మనకి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో క్రియేటివిటీ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ద బేబీ విల్ అటైన్ సెన్సేషన్ అండ్ అటెన్షన్. ఇన్ఫాన్సీ స్టేజ్ లోనే బేబీ అనేది సెన్సేషన్ ఇంకా అటెన్షన్ అంటే సౌండ్స్ కి అటెండ్ అవ్వడం, అంటే అటెన్షన్ గా సౌండ్స్ కి ఎక్కడైతే సౌండ్స్ వస్తున్నాయో అటు సైడ్ చూడడం, లైట్స్ కి రెస్పాండ్ అవ్వడం, అలాంటివి అనేటివి కూడా ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ద చైల్డ్ విల్ బి నార్సిజం. ఇక్కడ నార్సిజం అంటే సెల్ఫ్ లవ్, అంటే చైల్డ్ అనేది తన మీద తనకే ఎక్కువ ఇష్టాన్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ 3 or 4 months the child will begin to recognize and respond to the mother. మీన్స్ ఇక్కడ పిల్లవాడు అనేది వాళ్ళ మదర్ చెప్పే సౌండ్స్ కి కానీ దేనికైనా కూడా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు 3 to 4 months లో రెస్పాండ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఇన్ఫాన్సీ స్టేజ్ లో చూద్దాం. ఫస్ట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అమాంగ్ ఆల్ అదర్ డెవలప్మెంట్. అంటే ఫిజికల్ డెవలప్మెంట్, అన్ని డెవలప్మెంట్స్, మోరల్, సోషల్, ఈ అన్ని డెవలప్మెంట్స్ కంటే ముందు మనకి పిల్లవాడిలో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ. ఎందుకు అనంటే నార్మల్ గా పిల్లవాళ్ళు ఫస్ట్ ఏడవడం అనేది, హ్యాపీనెస్, ఇట్లా హ్యాపీగా ఉండడం, నవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్, 2 ఎమోషన్స్ విల్ డెవలప్. ఫస్ట్ వన్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్. పిల్లవాళ్ళు ఫస్ట్ ఓన్లీ 2 ఎమోషన్స్, నేను చెప్పాను కదా, ఏడవడం అంటే సాడ్నెస్, నెక్స్ట్ హ్యాపీనెస్ నవ్వడం, ఇట్లా ఓన్లీ ఈ 2 ఎమోషన్స్ మాత్రమే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, అట్ దిస్ స్టేజ్ ఎమోషన్స్ ఆర్ అట్ పీక్ అండ్ డైవర్సిఫైడ్. అంటే ప్రతిదానికి కూడా పెద్ద సౌండ్ వచ్చినా ఏడుస్తారు, అండ్ మనం బెదిరించిన ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా అన్నిటికీ కూడా వాళ్ళు ఏడవడం జరుగుతుంది, అన్నిటికీ కూడా వాళ్ళు నవ్వడం కూడా జరుగుతుంది. మన మాటలకి నవ్వుతారు, సౌండ్స్ కి నవ్వుతారు, లైట్స్ కి, ఇట్లా ప్రతి ఒక్క దానికి యాక్షన్స్ కి కూడా నవ్వుతారు. అంటే డైవర్సిఫైడ్ అంటే అన్నిటికీ ఆల్ యూనిటీ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఎమోషన్స్ అనేది ఏ స్టేజ్ లో మనకి ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి అంటే ఫస్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్ లో ఎమోషన్స్ అనేది పీక్స్ లో ఉంటాయి. నెక్స్ట్, చైల్డ్ ఫియర్ నైదర్ కాంక్రీట్ నార్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. ఇక్కడ మనకి కాంక్రీట్ థింగ్స్ అంటే ఏవైతే మనం సెన్స్ ఆర్గన్స్ తో చూడగలమో అండ్ ఈవెన్ టచ్ చేయగలమో అవన్నీ కూడా కాంక్రీట్ థింగ్స్ అని చెప్పొచ్చు. లైక్ ఎలా అంటే ఆబ్జెక్ట్స్ కానీ, థింగ్స్ కానీ, ఏవైనా బర్డ్స్ కానీ, మనం ఏవైతే బయట ట్రీస్ కానీ ఇవి అన్ని చూడొచ్చు మనం. సో అవన్నీ కూడా కాంక్రీట్ థింగ్స్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏవైతే మనం చూడలేము. లైక్ ఎలా అంటే హానెస్టీ అనేది మనం చూడలేం, అదొక క్వాలిటీ మాత్రమే, ఒక పర్సన్ యొక్క క్వాలిటీ అని చెప్పొచ్చు, అది మనం చూడలేం. సో అలాంటివన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, అంటే అబ్స్ట్రాక్ట్ కానీ కాంక్రీట్ కానీ అట్లాంటి వాటికి పిల్లవాడు అనేది భయపడడు. సో అతనికి అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద జేబీ వాట్సన్ దేర్ ఆర్ బేసికలీ 3 ఎమోషన్స్. అంటే అకార్డింగ్ టు ద జేబీ వాట్సన్ ఏం చెప్పాడంటే 3 ఎమోషన్స్ అనేది పిల్లవాడిలో 3 ఎమోషన్స్ అనేది చెప్పిండు. ఏంటి? ఫస్ట్ వన్ హ్యాపీనెస్, ఫియర్ అండ్ యాంగ్రీ. ఇక్కడ ఓన్లీ 3 ఎమోషన్స్, ఇది మెయిన్ పాయింట్, ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అకార్డింగ్ టు ద జేబీ వాట్సన్ వాట్ ఆర్ ద ఎమోషన్స్ హీ డిస్క్రైబ్డ్? హ్యాపీనెస్, ఫియర్ అండ్ యాంగర్. Okay, we have to remember these 3 emotions. Next, social development. How the social development will be at this stage we will see. The social development will begins in 7 to 8 months from the mother imitation. అంటే వాళ్ళ మదర్ ని ఇమిటేట్ చేయడం నుంచి సోషల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్ని మంత్స్ నుంచి? 7 to 8 months నుంచి. నెక్స్ట్ పాయింట్, ద చైల్డ్ విల్ రెస్పాండ్ బై నో సిగ్నల్స్. అంటే మాటలు ఇంకా రావు కాబట్టి ఓన్లీ సిగ్నల్స్ మాత్రమే ఇస్తారు. అంటే దేనికైనా కూడా నో అని చెప్పడం, ఇలా సిగ్నల్స్ మాత్రమే ఇస్తాడు. నెక్స్ట్ పాయింట్, దోస్ హూ క్రై ద మోస్ట్ అట్ దిస్ స్టేజ్ దే విల్ బికమ్ బ్యాడ్ టెంపర్డ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇన్ఫాన్సీ స్టేజ్ లో ఎవరైతే పిల్లలు ఊకే ఏడుస్తూ ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ లో బ్యాడ్ టెంపర్డ్ గా ఉంటారేమో అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్, దోస్ హూ అపియర్ హ్యాపీ విల్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సొసైటీ.
అంటే ఎవరైతే హ్యాపీగా అన్ని విధాలుగా అన్ని ఎమోషన్స్‌లో ఉంటారో వాళ్ళు ఫ్యూచర్‌లో ప్రతి ఒక్క సిట్యుయేషన్స్‌కి అడాప్ట్ చేసుకొని సొసైటీలో ఉండగలుగుతారు అని చెప్పేసి చెప్తుర్రు. నెక్స్ట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఫ్యామిలీ ఇట్‌సెల్ఫ్. అంటే సోషల్ డెవలప్‌మెంట్ అనేది ఈ స్టేజ్‌లో ఫ్యామిలీ వరకి మాత్రమే అంకితమై ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సాలిటరీ ప్లే. ఇక్కడ సాలిటరీ ప్లే అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ మధ్య సాలిటరీ ప్లే అనేది మనం పిల్లల్లో ఐడెంటిఫై చేయొచ్చు. సాలిటరీ ప్లే అంటే ఏంటి అంటే చైల్డ్ విల్ ప్లే alone with objects and does not let anyone to touch his toys. అంటే తనలోనే తను మాట్లాడుకుంటూ ఆడుకుంటా ఉంటాడు టాయ్స్ తోటి. సో దాన్నే మనం సాలిటరీ ప్లే అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్టేజ్ ఇన్ ద ఇన్ఫాన్సీ స్టేజ్. ఇన్ఫాన్సీ స్టేజ్ లో సోషల్ డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్. అంటే ఈ స్టేజ్ లో పిల్లలు ఏదైతే నేర్చుకుంటారో ఏదైతే చూస్తారో ఫ్యూచర్ లో కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది కాబట్టి సోషల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫాన్స్ లో చాలా కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్. ఇన్ఫాన్సీ స్టేజ్ లో మోరల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే పిల్లలు అప్పుడే మోరల్ ఏంటి ఇమ్మోరల్ ఏంటి నేర్చుకోవడం జరగదు కాబట్టి మనం ఇన్ఫాన్సీ స్టేజ్ లో మోరల్ డెవలప్మెంట్ అనేది చూడలేము. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వి విల్ సీ అబౌట్ ది లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అట్ దిస్ స్టేజ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ 4 స్టేజెస్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మనకి ఇన్ఫాన్సీ స్టేజ్ లో 4 స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేది చేస్తాడు పిల్లవాడు. ఎలా అంటే క్రయింగ్ ఆఫ్ ద బేబీ యాజ్ సూన్ యాజ్ బోర్న్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. మనము పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారు కదా, సో అది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి ఫస్ట్ సైన్ అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తారు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ బాబ్లింగ్ స్టేజ్. బాబ్లింగ్ స్టేజ్ అనేది 4 to 12 months లో జరుగుతుంది. ఎలా అంటే ద చైల్డ్ విల్ మేక్ సమ్ సౌండ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ మీనింగ్. అంటే ప్రాపర్ మీనింగ్ ఉండదు. వాళ్ళు అన్ని సౌండ్స్ చేస్తారు కానీ వాటికి ప్రాపర్ మీనింగ్ అనేది ఉండదు. అంటే ఆ ఊ అనుకుంటా అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ మాత్రమే చేయగలరు వాళ్ళు. నెక్స్ట్ స్టేజ్ సౌండ్ ఇమిటేషన్ స్టేజ్. దిస్ స్టేజ్ విల్ బి బిట్వీన్ 1 and 1.5 years. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ త్రూ ఇమిటేషన్. అంటే సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ అనంటే మనము ఏదైతే మాట్లాడుతున్నామో ఏ సౌండ్స్ నార్మల్ గా డాగ్ ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పేసి మనం పిల్లలతో అనిపిస్తాం కదా, సో అలా అన్నట్టు డాగ్ ఎలా ఉంటుంది అంటే తను ఇమిటేట్ చేస్తుండు డాగ్ యొక్క సౌండ్ ని ఇమిటేట్ చేస్తుండు. సో ఈ స్టేజ్ అనేది మనకి 1 నుంచి 1.5 years మధ్య జరగడం ఉంటుంది. నెక్స్ట్ ఇట్ టేక్స్ 1.5 year ఫర్ చైల్డ్ టు హ్యావ్ రెడీ ఫర్ కమ్యూనికేషన్ విత్ లాంగ్వేజ్. అంటే ప్రతి ఒక్కటి కమ్యూనికేట్ అవ్వడానికి పిల్లవానికి రెడీగా అంటే కమ్యూనికేట్ అవ్వడానికి రెడీగా ఉండాలి అని అంటే పిల్లలకి 1.5 year అనేది టైం తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ద స్టేజ్ ఆఫ్ వర్బల్ కాంప్రిహెన్షన్. ఈ స్టేజ్ అనేది 4 and 10 or 12 years మధ్య ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ స్టేజ్ లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. వొకాబులరీ అండ్ ఇట్స్ ఫ్లూయెన్సీ ఇంక్రీజెస్. అంటే వొకాబులరీ ఇంకా ఫ్లూయెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఏదైనా కూడా మనం చెప్పినా కూడా క్లియర్ గా అనడం ఫ్లూయెంట్ గా అనడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇట్ విల్ అక్కర్ ఫాస్టర్ ఇన్ గర్ల్స్ అండ్ స్లోవర్ ఇన్ బాయ్స్. ఏ డెవలప్మెంట్ అయినా కూడా గర్ల్స్ లో ఫాస్ట్ గా ఉంటుంది, బాయ్స్ లో స్లోగా ఉంటుంది. అండ్ ఈవెన్ మెంటల్ డెవలప్మెంట్ కూడా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా గర్ల్స్ లో ఫాస్ట్ ఉంటుంది, బాయ్స్ లో స్లో ఉంటుంది. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ బేబీ టాకింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 aspects. అంటే పిల్లవాడు మాట్లాడే మాటలు అనేటివి కూడా 3 aspects లో జరగడం ఉంటుంది. ఫస్ట్ వన్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అంటే ఇక్కడ చైల్డ్ హియర్స్ హిస్ ఎల్డర్స్ స్పీకింగ్ అండ్ అటెంప్ట్స్ టు ఇమిటేట్ ద వర్డ్స్ స్పోకెన్ బై దెమ్. మనము అమ్మ నాన్న అని ఇలా అయితే నేర్పిస్తామో అది ఏదైతే వింటాడో పిల్లవాడు అదే అనడానికి ట్రై చేస్తాడు కదా, సో అది ప్రొనౌన్సియేషన్ స్టేజ్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుండు.
సో అది విని మాట్లాడతాడు. నెక్స్ట్ పాయింట్ వొకాబులరీ బిల్డింగ్. సారీ ఫస్ట్ చైల్డ్ లెర్న్స్ నౌన్స్ అండ్ దెన్ లెర్న్ వర్బ్స్. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ చైల్డ్ అనేది నౌన్స్ నేర్చుకుంటాడు, తర్వాత వర్బ్స్ నేర్చుకుంటాడు. మనకి నౌన్స్ అంటే ఏంటి, ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, నేమ్స్, ఇట్లా అన్ని కూడా ఫస్ట్ నౌన్స్ నేర్చుకుంటాడు, తర్వాత యాక్షన్స్ అంటే వర్బ్స్ నేర్చుకుంటాడు. నెక్స్ట్ స్పీకింగ్ ఇన్ సెంటెన్స్. The child will speaks in sentence of 3 to 4 words between age of 12 to 18 months. అంటే 12 నుంచి 18 months మధ్య 4 to 3 words తో సెంటెన్స్ బిల్డ్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఎమోషనల్, సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. So don't forget to like, share and subscribe our channel. Okay friends, see you in the next video.